సో హలో గైస్, వెల్కమ్ టు ది న్యూ బ్లాగ్. సో జింక్ అయితే వచ్చేసాను గైస్. ఇలా షోల్డర్స్ ఉన్న యాప్స్ అవుట్ ఉంది, ఎందుకంటే వెనస్డే కాబట్టి ఆ సోషల్ మనకు తెలిసింది. సో వీడియో వచ్చేసేయండి. చలో హాయ్ గైస్, జిమ్ అయితే అయిపోయింది. రాజన్న రానని కట్టు మీద లేట్ వచ్చిండు. అసలు రావద్దు అనుకున్నా, అయినా అని వచ్చిన. దట్ ఈస్ యూనో. హాయ్ గాయ్స్. అరే వీళ్ళు చిల్లర బ్రో, పట్టించుకోకండి. మా ట్రైనర్ అసలు మా ట్రైనర్ అన్న ఎట్లా అంటే, మాకు అంత అభిమానం వేరే. మా ట్రైనర్ అన్న పీటీ చెప్పాను, ఏమని చెప్పాను అందరు ఫీజులు కట్టుండే ఫస్ట్ మేమే శాలరీ రాలే బ్రో. 10th కి ఇస్తా. 10th ఈ ఒక్క మాట అన్నందుకు అందరికన్నా ఫస్ట్ నేనే కట్టినా అని ఆయన అనుకుంటాను. అందరికన్నా ఫస్ట్ తమ్ము నేనే పెట్టినా. చింటు బాయ్ చూపిద్దాం. ఇవాళ మన జిమ్లోకి ఓలా వచ్చారండి. లవర్ బాయ్ అని చెప్పాలి, లేకపోతే ఇవాళ మన జిమ్ పార్ట్నర్ ఈయననే, వర్కౌట్ పార్ట్నర్ మొత్తం మన అన్నతోనే చేస్తాడు. వీళ్ళంతా విడిపోయారు మనతోటి. ఈయన ఇటే వేయండు, ఇంకొకైనా అనిపిస్తలేడు. అయిపోయింది, అందరితో చూడలేక టీవీలో పెట్టుకుంటూ కూర్చుంటాడు. అందరితో విడిపోయాడు. అడగలే యాప్స్ షోల్డర్ వర్కౌట్ అయితే అయిపోయింది. క్లిప్స్ ఏం తీయాలి, ఎందుకంటే వాళ్ళ స్టాల్లో ఉండే చాలా క్రౌడ్ ఉండే. అసలు నేనే షాక్ అయినా, అసలు మన జిమ్ అయినా అని. సో అందుకే క్లిప్స్ ఏం తీయాలి. ఇప్పుడు మీకు ఇలా జిమ్లోకి వచ్చిన కొత్త పర్సన్ లవర్ బాయ్. ఇలా మనతో ఫ్రేమ్లు ఉన్నది గోవర్గన్క లవర్ బాయ్ చింటన్న. ఒక 15 days వస్తాడట. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం ఈ షర్ట్ ఉంది కదా, మళ్ళీ 15th day రోజు చేపిస్తే ఇట్లా ఇప్పిపోతుంది. డైరెక్ట్ ఇక్కడ టైట్ అయిపోతుంది. షర్ట్ అనేది చినిపోతుంది. టైట్ అవ్వడం కూడా కాదు. ఏమంటావు చింటు బాయ్? ఓకే, సి లెట్స్ సి. ఫస్ట్ 15 రోజులు అత్తరో లేదు. అన్నకి వాళ్ళ కొత్త పేరు పెట్టినాం, స్టీవ్ రోజెస్ పెట్టినాం. బాడీ కూడా అట్లనే ఉంటుంది అన్నది. ఆల్రెడీ మీరు యూస్ ఒక షీల్డ్ ఒకటే తక్కువ ఉంది. ఇక ఓకే, పరిస్థితులు అట్లా లేకపోయినా నన్ను బాకీ కింద తీసుకోండి. పరిస్థితులు అట్లా లేవు, కాకపోతే హ్యాండ్ తక్కువ. మొన్న మిర్రర్లో చూసుకున్న దానికంటే మొన్న మిర్రర్లో వేసుకున్నప్పుడు ఎక్కువ ఉండే. ఇప్పుడు తక్కువ ఉండే. నీకు? నాకు రోజు ఎక్కువ తగ్గదు. నాకు ఇది లెఫ్ట్ ఒకటి రైట్. నాది, నీది కాదు. నీది ఎక్కువనే అనిపిస్తాను కాదు. మరి కూడా అయితే అయిపోయింది. మెట్లు ఎక్కుతున్నాం మనం. మెట్లు A few moments later. 8 పెట్టిండు, 14 పెట్టిండు. మళ్ళీ చేసినప్పుడు ఏమైతే అరే పెట్టరా 10 పెట్టరా. పండుగ కూడా 10 పెట్టు. ఉరుకో. స్పందన ఇప్పుడు ఏమి ఉండవు, మొత్తం పులుసు కారిపోతుంది అంతే. అంతే. స్నానం చేసి స్పందన ఇల్లే కారుతుంది చెప్పంట. స్పందన అంతేనా? చెత్త కారుతుంది. ఎందుకు మరి మీరు ఇద్దరు మొత్తం ఇవాళ ఒక్కరోజే కార్డియో? నిన్ను కూడా ఏమన్నా Bro, what are you talking about, man? నువ్వు కూడా వేస్తే అయిపోతుంది. ఇక
కాదంటే సడన్ గా అంత స్పాంటేనియస్ నిజంగా చెప్పారు బండన్న ఫోన్ చేసిండు అదే మన చంద కొంచెం లేట్ చేద్దాం రోజు మార్నింగ్ అక్కడ కాకినాడకి ఎక్కువ వర్కౌట్ చేసుకోమాను స్పెషల్ గా మధ్యాహ్నం జాబ్ ఎట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీజు ఎంత లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అత్తంటే ల్యాప్టాప్ లో కొడితే అయిపోతుంది బాగానే అమ్మారు గట్టికే బాగా అడిగి చూస్తే పక్కన బాత్రూమ్ లో దొరుకుతాయి లేట్ వస్తాను తొందరగా పొద్దున ఇంకున్నారు కాదు సడన్ ఇవాళ వచ్చేది 5 to 7 ఈవినింగ్ 5 to 7 ఉంటారు Yeah, boy. వస్తాను కదా ఫీమేల్స్ సెక్షన్ సపరేట్ 9 తర్వాత పెడతా 9 ఖర్చు నువ్వే పర్సనల్ ట్రైనర్ One eternity later. సో గాయ్స్ జిమ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇలా కొంచెం మంది ఎక్కువ వచ్చారు, అందుకే క్లిప్స్ చేయడానికి కుదరలే. రేపటి నుంచి 7 తర్వాత రమ్మన్నాడు మన ట్రైనర్ అన్న. సో 7 తర్వాత పోయి మెల్లగా క్లిప్స్ తీసుకొని మెల్లమెల్లగా కొట్టుకుని, ఎవ్వరు లేకపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది బ్యాగ్. మనకి అందరు ఉంటే మనకి కొంచెం షైను మళ్ళీ కొట్టుబుద్ధి కూడా కాదు. చలో బనానాస్ తీసుకుంటా. బనానాస్లా ప్రోటీన్ ఉందని ఎవరైనా చెప్పిల్లు అనుకోండి, అది ఎంతవరకు కరెక్ట్? అది బనానాలో ప్రోటీన్ ఉంటుందా? 2 to 3 grams అట్లా ఉంటుంది, కొంచెమే ఉంటది, ఎక్కువ ఉండదు అనేది. బల్కింగ్ బాగా క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. ఒక బనానాలో 120 నుంచి 130 క్యాలరీస్ ఉంటాయి. బనానాస్ అయితే తీసుకున్నాం, బ్యాక్ టు హోమ్ అయిపోయినాయి. ఆన్ ది వే టు హోమ్ అయితే పండుబాయిని నింపిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను. పండుబాయి మొత్తం డ్రైవ్ మీద ఫోకస్ చేస్తాను. మా గల్లీలా చిన్న చిన్నలు బాగా మంది ఉంటారు, చిన్న పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో ఫోకస్ చేయకపోతే నెక్స్ట్ మీరు మమ్మల్ని ఫోకస్ చేసేటట్టు ఉంటుంది. పండుబాయి సీనియర్ సిటిజన్. వర్షం పడినట్టు పడుతుంది కానీ పడుతుంది, పడ్డట్టు అనిపిస్తుంది కానీ చినుకులు పడుతుంది, కొన్నే పడుతున్నాయి. ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చి వే ప్రోటీన్ తీసుకుంటున్నాను. నేనైతే పర్సనల్గా మజిల్ ప్లేస్ వాడతాం, చాక్లెట్ ఫ్లేవర్. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎంత జిమ్ చేసినా ప్రోటీన్ ఇంటేక్ అనేది కరెక్ట్గా ఉంటేనే మీ మజిల్ అనేది మెయింటైన్ అవుతుంది, రిపేర్ అవుతుంది. ప్రోటీన్ ఇంటేక్ లేకుండా మీరు ఎంత జిమ్ చేసినా వేస్టే గ్యాస్. సో బెటర్ టు ఎయిమ్ 90 to 100 grams 120 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే. అసలు ఏంటంటే ఇదే చాలా ఇంపార్టెంట్ మీరు జిమ్ చేసేదంటే. దీన్నైతే లైట్ తీసుకోకండి, ఖచ్చితంగా ప్రోటీన్ ఇంటేక్ మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. ఎంత జిమ్ చేస్తారో మీరు ఎంత జిమ్ చేసిన మజిల్ గ్రోత్ అనేది జిమ్ చేస్తే ఓన్లీ 50%, మిగతా అంతా 50% ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్ దాంట్లో ఫుడ్లోనే ఉంటుంది. సో ప్రోటీన్ ఇంటేక్ని అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎంత ప్రోటీన్ తీసుకుంటే మీకు మజిల్ అనేది అంత మంచిగా మెయింటైన్ అవుతుంది. అందుకే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ప్రోటీన్ ఎట్లా ఫినిష్ చేసుకుంటా అంటే, ఫస్ట్ మార్నింగ్ లేవగానే ఓట్స్ తింటాను. డాక్టర్ చాయిస్ ప్రోటీన్, డాక్టర్ చాయిస్ చాక్లెట్ ఓట్స్ 27 grams ఆఫ్ ప్రోటీన్, 26 ప్యూర్ ప్రోటీన్ వస్తుంది. అక్కడ నుంచి 27 అంటే పక్కా 27 వస్తుంది, వేరే బ్రాండ్స్ కానీ డాక్టర్ చాయిస్ అయితే ది బెస్ట్ అంట. దాని తర్వాత ఆఫ్టర్నూన్ ఏమో 150 to 200 grams ఆఫ్ రైస్ తింటా. దాంతోపాటు ఏదైనా
2 eggs తింటా, దాంతోపాటు దాల్ కర్రీ ఆర్ సంథింగ్. ఇంకా కర్డ్లో ఏంటంటే ప్రోటీన్తో పాటు ప్రోబయోటిక్స్ ఉంటాయి ఎక్కువ. సో మీరు ఎంత కర్డ్ తీసుకున్నా మంచిదే డైలీ. నేనైతే 200 grams ఆఫ్ కర్డ్ తింటా డైలీ. అట్లా ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోతుంది. తర్వాత డిన్నర్కి వచ్చేసి 2 చపాతీస్ విత్ దాల్ కర్రీ, వేరే ప్రోటీన్ సోర్స్ ఉండే. తర్వాత ఒక ఎగ్ తింటా. వచ్చే జిమ్ నుంచి ఫస్ట్ రాగానే ఒక వే ప్రోటీన్, ఒక స్కూప్ వే ప్రోటీన్ మజిల్ వాళ్ళది. సో ఇట్లా నాకు డైలీ 90 to 100 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. దీంతో ట్రై పెట్టుకుంటాను. మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి, ఎందుకంటే ఇదే బెస్ట్. సో నేను చెప్పేది ఏంటంటే ప్రోటీన్ ఇంటెక్ మీద బాగా ఫోకస్ చేయండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే లైట్ తీసుకుంటారు, కానీ అదే మెయిన్ ఇంపార్టెంట్. మీకు మజిల్ గ్రోత్ అనేది ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. టుమారో డే ఆఫ్టర్ టుమారో నా డెస్క్ టూర్ తీస్తాను, ఒక షార్ట్ వీడియో తీస్తాను. ఇంకా డైలీ నేను ఏమేమి చేస్తాను, ఏం చేస్తాను అని డెస్క్ టూర్ తీస్తాను. నా డెస్క్ అసలు ఎక్కడ కూర్చుంటా, ఎక్కడ ఎడిటింగ్ చేసుకుంటా, ఇవన్నీ చూపిస్తా. సో ఇవాళకి ఇంతే. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే గైస్, బాయ్, లవ్ యూ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. బాయ్.